అందరికీ నమస్కారం. నేను కీర్తన. ఇప్పుడు ఎన్ఐఎన్ ఇచ్చిన మార్గదర్శకాల్లో 14వ దాని గురించి చెప్పబోతున్నాను. డ్రింక్ అడిక్వేట్ క్వాంటిటీ ఆఫ్ వాటర్ అంటే తగిన పరిమాణంలో నీరు త్రాగాలి. మన శరీర బరువులో 70% నీరే ఉంటుంది. నీరు రక్తం మరియు ఇతర ముఖ్యమైన శరీర ద్రవాలలో ఒక భాగం. నీరు మన శరీరంలో ఉన్న టాక్సిన్స్ ని తొలగిస్తుంది, అలాగే టెంపరేచర్ ని మెయింటైన్ చేస్తుంది. నీరు మన శరీరం నుంచి చెమట, మలం మరియు మూత్రం రూపంలో పోతుంది. అందువలన మనం స్వచ్ఛమైన మరియు త్రాగునీరు తీసుకోవాలి. ఆరోగ్యవంతులు రోజుకి 8 గ్లాసుల నీరు మరియు పానీయాలు తీసుకోవాల్సి ఉంటుంది. ఎండాకాలం మరియు ఏమైనా ఎక్సర్సైజెస్ లాంటివి చేస్తున్నప్పుడు 8 గ్లాసుల కన్నా ఎక్కువ నీరు తీసుకోవాల్సి ఉంటుంది. అయితే ఎప్పుడు ఈ నీటిని సురక్షితంగా పరిగణించబడుతుంది. వ్యాధికి కారణమయ్యే బ్యాక్టీరియా, వైరస్, పారాసైట్స్, వాటి నుండి మరియు పురుగుల మందులు, పారిశ్రామిక వ్యర్థాలు, నైట్రేట్స్, ఆర్సెనిక్ మరియు అదనపు ఫ్లోరైడ్ వంటి హానికరమైన రసాయన పదార్థాలు లేకుండా నీరు సురక్షితంగా పరిగణించబడుతుంది. ఫ్లోరోసిస్ అనేది ఎముక మరియు దంత సమస్యలను కలిగించే వ్యాధి. నీటిలో ఫ్లోరైడ్ ఎక్కువ ఉంటే ఈ వ్యాధి వస్తుంది. సాధారణంగా 1 లీటర్ త్రాగునీరికి 1 నుంచి 1.5 mg ఫ్లోరైడ్ ఉన్న నీటిని తీసుకోవచ్చు. నీళ్ళే కాకుండా మనం కొబ్బరి నీళ్లు తాగడం వలన డీహైడ్రేట్ అవ్వకుండా ఉంటాము. 100 ml కొబ్బరి నీటిని నుంచి 15 కిలోకాలరీలు లభిస్తాయి. కిడ్నీ మరియు గుండెకు సంబంధించిన వ్యాధులు ఉన్నవారు కొబ్బరి నీళ్ళల్లో పొటాషియం ఎక్కువగా ఉంటుంది, కాబట్టి రోజు కాకుండా అప్పుడప్పుడు తీసుకోవచ్చు. అలాగే పాలు అన్ని వయసు వాళ్ళు తీసుకోవచ్చు. పాలు ఎదుగుదలకు సహాయపడతాయి. కాల్షియం, మ్యాక్రోన్యూట్రియన్స్ మరియు మైక్రోన్యూట్రియన్స్ లభిస్తాయి. పాలు కలుషితం అయ్యే ఛాన్సెస్ ఉంటాయి, కాబట్టి ప్యాస్చరైజ్డ్ లేదా మరిగించిన పాలను తీసుకోవాలి. సాఫ్ట్ డ్రింక్స్ అంటే ఏంటి? సాఫ్ట్ డ్రింక్స్ అంటే నాన్ ఆల్కహాలిక్ బెవరేజెస్. అందులో షుగర్, ఆర్టిఫిషియల్ స్వీటనింగ్ ఏజెంట్స్ మరియు ఎడిబుల్ యాసిడ్స్ అనగా మాలిక్ యాసిడ్, సిట్రిక్ యాసిడ్, వినిగర్ ఉంటాయి. వాటి వలన దంత సమస్యలు, ఆకలి మందగించడం లాంటి సమస్యలు వస్తాయి. కాబట్టి సాఫ్ట్ డ్రింక్స్ని తీసుకోవద్దు. వాటికి బదులుగా పండ్ల రసాలు, మజ్జిగ, నిమ్మకాయ నీళ్లు తాగాలి. ఫ్రూట్ జ్యూసెస్, ఆరెంజెస్, గ్రేప్స్, మామిడి పండ్లు, పైనాపిల్, యాపిల్, పొమగ్రనేట్ జ్యూసెస్ని పంచదార వేసుకోకుండా తీసుకోవచ్చు. వాటి నుంచి విటమిన్స్ మరియు మినరల్స్ లభిస్తాయి. టీ అండ్ కాఫీ. టీ అండ్ కాఫీలో టానిన్ ఉంటుంది. దాని వలన ఐరన్ అబ్జార్ప్షన్ సరిగ్గా అవ్వదు. కాబట్టి ఆహారం తీసుకునే 1 గంట ముందు టీ మరియు కాఫీని తీసుకోవడం మంచిది కాదు. కాఫీ ఎక్కువగా తీసుకోవడం వలన బీపీ మరియు చెడు కొవ్వు అనగా LDL లెవెల్స్ పెరిగే అవకాశాలు ఉంటాయి. కాబట్టి టీ మరియు కాఫీ ఎక్కువగా తీసుకోవద్దు. ఆల్కహాలిక్ బెవరేజెస్. మద్యంలో ఇథైల్ ఆల్కహాల్ ఉంటుంది. బియర్లో అయితే 2 నుంచి 5%, వైన్లో 8 నుంచి 10%, బ్రాండీ, రమ్ మరియు విస్కీలో ఇంకా అధికంగా 30 నుంచి 40% ఉంటుంది. క్యాలరీస్ కూడా ఎక్కువగా ఉంటాయి. దాని వలన ఊబకాయం వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మద్యం ఎక్కువగా తీసుకోవడం వలన ఆకలి మందగిస్తుంది. న్యూట్రియంట్స్ అనేవి అబ్జార్బ్ అవ్వవు, కాబట్టి పోషక ఆహార లోపాలు వస్తాయి. మద్యం ఎక్కువగా తీసుకునే వాళ్ళకి బీపీ, హార్ట్ స్ట్రోక్, ఫ్యాటీ లివర్, మౌత్, ప్రోస్టేట్ మరియు ఆడవారికి బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఉంటాయి. మంచి ఆహారంతో పాటు పండ్ల రసాలు, పాలు, మజ్జిగ మొదలైనవి తీసుకొని డీహైడ్రేషన్ బారిన పడకుండా చూసుకోండి. ధన్యవాదాలు.